హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుందండి. చూస్తుండ్రు కదా, ఇక చికెన్ అయితే చేస్తున్నా, గార్లిక్ చికెన్ అండి. ఇక ఆదివారం వచ్చిందంటే సండే స్పెషల్ చికెనే కదా. ఇక నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే ఒక్క నాన్ వెజ్ కూడా చేయలేదు. ఇక ఈరోజు అయితే ఫస్ట్ టైం అయితే ఇక నాన్ వెజ్ అయితే చేస్తున్నా. తినరా అంటే తింటాం, కానీ చాలా తక్కువనే తింటామండి. ఇక మా ఆయన ఒక కోడిని అయితే లైవ్ అయితే గోపించుకొచ్చిండు. ఇక దీన్ని మంచిగా శుభ్రంగా అయితే కడిగేసి నీళ్ళల్లో కడిగి ఉప్పేసి పక్కనైతే పెట్టిన, చూసిండ్రు కదా. ఇక ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగాలైతే పసుపు అయితే వేసుకుందాము. ఇక పసుపు వేసుకున్న తర్వాత దీంట్లోకి మన కూరకు ఎంత ఉప్పు పడుతుందో అయితే చూసుకొని ఉప్పు అయితే దీంట్లోకి వేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్లు అయితే ఉప్పు అయితే వేసుకుంటున్నా అండి. ఇక ఉప్పు అనేది మనం ఎక్కువ తింటామా తక్కువ తింటామా, ఇక దాన్ని బట్టి అయితే చూసి అయితే వేసుకోవాలి. ఒక్కసారి వేసుకుంటే ఉప్పు అయితే కష్టం కాబట్టి కొంచెం తక్కువనే వేసుకొని ఇక తర్వాత అయితే మళ్ళీ పడితే చూసి వేసుకోవాలి. ఇక ఇప్పుడు దీంట్లోకైతే ఒక 4 చెంచాల కారం అయితే పడుతుంది. ఇక కారం కూడా మనం ఎంత కూర చేసుకుంటున్నామో, 1/2 కిలోనా 1/2 కిలోనా మనం కారం ఎక్కువ తింటామా అని దాన్ని చూసి అయితే చేసుకోవాలి. ఇక చూసిండ్రుగా, నేనైతే ఇప్పుడు తీసుకున్న దానికైతే 4 చెంచాలు అయితే వేస్తున్నా, చూసిండ్రు కదా. ఇప్పుడు దీంట్లోకే మనం అల్లం అయితే వేసుకోవాలి. ఇక 1 చెంచా అల్లం అయితే వేసుకుంటున్నా. అల్లం అయితే జర ఎక్కువ వేసుకుంటేనే మంచిగా టేస్ట్ ఉంటుంది. ఇక అల్లం చూసిండ్రా, ఇంతకుముందు నేను ఒక వీడియోలో అల్లం మిక్సీకి వేసేది ఎట్లా నిల్వ చేయాలని వీడియోలో పెట్టిన. ఇక అప్పుడు రుబ్బి పెట్టిన అయితే 2 నెలలు అయింది. అది కలర్ కూడా అసలు ఇంత కూడా చేంజ్ కాలేదు. ఇక ఇప్పుడు దీంట్లోకే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసేసుకుందాము. ఇక ఇప్పుడు ఇవన్నీ కూడా మనము ఈ ముక్కకు అంతా పట్టేలాగా అయితే కలిపేసేసుకోవాలి. ఇక చూసిండ్రు కదా, మనకు కారం ఏమైనా ఎక్కడైనా తక్కువ పడ్డదా ఏంటిదా అని కూడా మనం కలుపుతుంటే ముక్కకు కారం సరిపోయిందా లేదా అనేది కలుపుతుంటేనే తెలుస్తుంది. ఇక అట్లంతా కలిపేసేసుకుని అయితే పక్కనైతే పెట్టేసేసుకుందాము. ఇక ఉల్లిపాయ ముక్కలను అయితే ఇట్లా చిన్నగా అయితే కట్ చేసుకొని నేను పక్కన పెట్టుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు, ఈ ఉల్లిపాయలు అన్నింటినీ కూడా మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. దీనంతా కూడా మిక్సీకి వేసుకోవాలి. ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం చెక్కనైతే వేసుకుందాము. చిన్న చెక్క ముక్క వేసుకుంటే అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకే ఒక 3 కానీ 4 కానీ లవంగాలను కూడా వేసేసుకుందాం. దీంట్లోకి కొంచెం ఘాట్ అనేది జర మంచిగా ఉంటుంది ఇట్లా దీంట్లోకి వేసుకుంటే. ఇక ఇప్పుడు దీంట్లోకి ఒక 4 లేదా 5 మిరియాలు కూడా వేసేసుకుందాము. ఈ మిరియాల ఫ్లేవరు, లవంగాలు, చెక్క ఇవన్నీ కూడా టేస్ట్ అయితే మస్తు అంటే మస్తు మంచిగా ఉంటుంది. ఇక ఇప్పుడు దీంట్లోకే కొంచెం మనం ఇప్పుడు తీసుకున్న ధనియాల పొడి ఉంది కదా, ధనియాల పొడినే ఇంకా జరంతా దీంట్లోకి కూడా వేసేసుకుందాం. వేసుకొని మనం మిక్సీకి పట్టుకోవాలి కాబట్టి దీంట్లోకి అయితే వేసేసుకుందాము. 1 స్పూన్ అయితే సరిపోతుందండి ధనియాల పొడి. ఇప్పుడైతే దీంట్లోకే కొంచెం జీలకర్ర అయితే వేసుకుందాము. 1 స్పూన్ కానీ 1/4 టీ స్పూన్ కానీ జీలకర్ర అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, దీనికి మిక్సీ జార్ మూత అయితే పెట్టేసేసుకొని దీన్ని ఫైన్ పేస్ట్ లాగా అయితే మెత్తని పేస్ట్ లాగా అయితే మిక్సీకి అయితే పట్టేసేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు ఇగో చూసిండ్రు కదా, ఇప్పుడు ఇదైతే మనకు చాలా చక్కగా అయితే మెదిగిపోయింది. ఇక దీన్ని అంతటిని కూడా ఏదైనా ఒక గిన్నెలకైతే పక్కకైతే తీసి పెట్టేసుకుందాము. చూసిండ్రు కదా, మెత్తగా అయితే మనకి చక్కగా అయితే మెదిగిపోయింది. ఇప్పుడు ఒక 2 టమాటాలని తీసుకొని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని అదే మిక్సీ జార్లోనికి అయితే వేసేసుకుందామండి. ఇప్పుడు ఈ టమాటాలని కూడా మనం మెత్తని పేస్ట్లా అయితే మనము గ్రైండ్ చేసుకుందాము. టమాటాలను అట్లాగే వేసామనుకోండి మనకు సరిగ్గా అక్కడక్కడ కూడా కొద్దిగా ఉడకవు, కాబట్టి ఇట్లా వేస్తే మనకు ప్యూరీలాగా చేసుకుంటే మనకు గ్రేవీ కూడా చిక్కగా అయితే వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఏదైనా ఒక గిన్నె అయితే పెట్టేసుకుందాము. మనకు గిన్నె కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లోనికి 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకుందామండి. ఆయిల్ అనేది మనకి కొద్దిగా అయితే వేడెక్కాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లోనికే చెక్క అయితే వేసుకుందాము. చిన్నది కొంచెం చెక్క ముక్క వేసుకుందాము. అట్లాగే ఒక బిర్యానీ ఆకు అయితే వేసేద్దామండి. ఇవి కొంచెం ఆయిల్లో మనకు కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనికి ఒక ఉల్లిపాయనైతే సన్నని ముక్కలుగా అయితే కట్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయను కూడా వేసేసుకుందాము. ఈ ఉల్లిపాయ అనేది మనకు పచ్చివాసన పోయి మొత్తం అంతా కూడా చక్కగా ఫ్రై అవ్వాలి.
ఇప్పుడు దీంట్లోనికే పచ్చిమిర్చిని కూడా వేసుకొని అయితే ఫ్రై చేసుకుందాము. ఇవి మొత్తం కూడా మనకి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోనికి వస్తే చాలా టేస్ట్ అనేది చాలా అంటే చాలా చక్కగా ఉంటుంది. చూసారు కదా, ఇవన్నీ కూడా మొత్తం కూడా మగ్గిపోయాయి. ఇప్పుడైతే దీంట్లోకి ఇందాక మనం మిక్సీకి వేసి పెట్టుకున్న ఉల్లిపాయ అవన్నీ కూడా మిక్సీకి వేసాం కదండి. జీలకర్ర, చెక్క, లవంగాలు, మిరియాలు, ఆ పేస్ట్ అంతటిని కూడా మనము ఆయిల్లో అయితే వేసేసుకుందాము. అదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు దాంట్లోనికే టమాటాలు కూడా మిక్సీకి వేసుకున్నాం కదా, టమాటా పేస్ట్ కూడా వేసేసుకుందాం. అదంతా కూడా మనకు చక్కగా అయితే మగ్గిపోయింది కదా, అవన్నీ కూడా పచ్చివాసన అయితే పోయాయి. ఇప్పుడు దీంట్లోనికి ఇందాక మనం ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టుకున్న ఈ చికెన్ ఉంది కదండి, ఇది ఒక 10-15 నిమిషాలు అయితే చక్కగా అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము దీంట్లోకి అయితే వేసేసుకుందాము. ఇప్పుడు చికెన్ అంతా కూడా మనకు ఆయిల్లో అయితే చక్కగా అయితే ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని అయితే వేసుకొని మూత అయితే పెట్టేసుకుందాము. ఈ కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా చికెన్కి అయితే పడుతుంది. చూసారు కదండి. ఇప్పుడు ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనికి ఒక వెల్లుల్లి గడ్డనైతే పొట్టు తీయకుండా అట్లానే వేసేసుకుందాము. నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా దాంట్లో అయితే వేసేసుకొని మనం మూతనైతే పెట్టేసుకోవాలండి. ఈ విధంగా వెల్లుల్లి మనం చికెన్ ఉడికేటప్పుడు దాంట్లో వేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా చికెన్లోకి అయితే ఇట్లా దిగేసి మొత్తం అంతా కూడా ఫ్లేవర్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి అయితే ఈ విధంగా మీరు తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి. నేనైతే ఒక్కటే వేశాను, 2 కూడా వేసుకోవచ్చు. ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా మూత పెట్టేసేసుకొని అయితే మనము మగ్గించుకోవాలి. అప్పుడే చికెన్లో వాటర్ అయితే వేసుకోకూడదు. ఇదంతా కూడా మనకి కుక్ అయిన తర్వాతనే దాంట్లోకి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలండి. చూసారు కదా, ఆల్రెడీ దాంట్లోనే వాటర్ అనేవి మనకి వచ్చేస్తాయి. ఇప్పుడు దీంట్లోనికి ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేసేసుకొని ఒకసారి అంతా కూడా మనం చక్కగా అయితే కలిపేసుకుందాం. చూసారా, మొత్తం అంతా కూడా మనకి వాటర్ లేకుండా అయితే ఇప్పుడు ఎగిరిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లోకే మనం గ్రేవీ ఎంత కావాలనుకుంటామో అన్నీ అయితే వాటర్ అయితే వేసుకుందాం. ఆల్రెడీ చికెన్ అంతా కూడా ఆయిల్లో చక్కగా అయితే మగ్గిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ అన్నీ కూడా కొంచెం మనకు మరిగి కొద్దిగా గ్రేవీ అయ్యేంత వరకు ఉంచుకుంటే మనకు చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఈ వెల్లుల్లి వేసుకోవడం వల్ల దీంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా మనకి చికెన్లోకి అయితే దిగుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన ఈ గార్లిక్ అనేది, ఈ వెల్లుల్లి గడ్డ అనేది అట్లా వేయడం వల్ల, పొట్టుతో సహా వేయడం వల్ల టేస్ట్ అయితే రుచి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందాకే మనం తాలింపులో ఫస్ట్ వేసాము కొత్తిమీర, ఇప్పుడు కొద్దిగా పైనుంచి కూడా కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది మనకు ఒక్క 5 to 10 మినిట్స్ అయితే ఇది ఉడికితే సరిపోతుందండి. చికెన్ అంతా కూడా మనకు దగ్గర పడ్డట్టే. నార్మల్ చికెన్ చేసుకునేదానికి దీనికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది అయితే నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ కర్రీ అయితే ఫస్ట్ టైం నాకు మా మరిది గారు అయితే చూపించారు. అప్పటి నుంచి అయితే ఇదే అయితే ఫాలో అవుతున్నాను. చూసారు కదండి, కర్రీ పైన మనకి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయింది. కర్రీ అయితే దగ్గర పడ్డట్టే. ఇప్పుడైతే మనం స్టవ్ అయితే దింపేసుకుందామండి. ఇంకెందుకండి ఆలస్యం, గిన్నెలో నిమ్మకాయ ముక్కలు అట్లాగే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని అన్నం వేసేసుకొని చికెన్ కర్రీతో సర్వ్ చేసుకొని ఉంటే చాలా అంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.